ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అన్నదానికి, పిల్లల పరిస్థితి, చదువుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ హార్డ్ ఫ్యాక్ట్స్. ఇంకో అడుగు ముందుకేద్దాం. ఈ ప్రభుత్వానికి ఇంకో మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసినారు. నిజంగా ఒకవైపున అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్నది ఉన్నది ఎందుకు, ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇస్తారు? చదువులు, వైద్యము, లా అండ్ ఆర్డరు, ట్రాన్స్పరెన్సీ, వ్యవసాయము, ఏ కదా చేయాల్సింది? అన్నీ తిరోగమనమే, అన్నీ స్కామ్లే, ఏవి పట్టించుకునే పరిస్థితి లేదు, అన్నీ ప్రైవేట్. బాధ్యత నుంచి అన్నీ తప్పించుకోవడం, ఉన్న కాటికి స్కాములు చేయడం. ప్రభుత్వానికి నిజంగా మాయరోగం అంటే ఆరోగ్యశ్రీని నిజంగా పూర్తిగా ఎత్తేయడం అనేది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయినాయి. నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆల్మోస్ట్ నిలిచిపోయినాయి బకాయిలు ఇవ్వకపోవడంతో. మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 18 months ఇంటూ 300 కోట్లు అంటే 5,400 కోట్లు. ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం ఈ మధ్యకాలంలో నేను గురించి ఎక్కువ మాట్లాడి వాళ్ళు స్ట్రైకులు గీకులు అంతా చేస్తారంటే ఇచ్చిందంతా మొత్తం చూస్తే 1,800 కోట్లు. 3,600 కోట్లు బకాయిలు పుట్టి ఆరోగ్యశ్రీ. నెట్వర్క్ హాస్పిటల్స్కు ఇవ్వాల్సినది 300 ఇంటూ 18 అని అంటే 5,400 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు అయ్యేది. ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది, ఆరోగ్యశ్రీకి ఖర్చు పెట్టాల్సింది. అట్లాంటిది కేవలం 1,800 కోట్లు ఇచ్చేసరికి 3,600 కోట్లు బకాయిలు ఇంతవరకు. చివరికి మొన్న సమ్మెకు దిగిన నెట్వర్క్ హాస్పిటల్స్ అందరూ కూడా సమ్మె దిగిపోతూ వాళ్ళకి ఇచ్చిన మాటకు కూడా ఇంతవరకు దిక్కులేదు. సమ్మె దింపేసినారు, ఆ తర్వాత మాట కథ దేవుడు ఎరుగని వాళ్ళ పరిస్థితి అంతే. నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 కూడా స్కామ్గా మార్చేసినారు. 5 కోట్లు నెట్వర్క్ లేనివానికి ఇచ్చినారు 104, 108. మన తెలుగుదేశం ఆఫీస్లో డాక్టర్ల సెల్ అధ్యక్షుడు అంటాడు. కనుక్కోండి మీరే, స్కామ్ కాకపోతే ఏందో మనం రాయండి. దిస్ ఇస్ ద ప్లైట్. ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే మరోవైపు సంజీవిని అంటాడు. అది ఇంకో డ్రామా. ఇలా ఓవైపున ఆరోగ్యశ్రీని కూనీ చేస్తూ, మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా హతం చేస్తూ, ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్గా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతూ ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా? కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్జా ఇచ్చినాడు. అది ఇంకో పెద్ద స్కామ్. అదేందో తెలుసా? ప్రైవేట్ పరం అయ్యాక ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పనిచేస్తూ ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తాడంట.
చూడండి, transfer of human resources of existing hospitals and cost thereof. The government of Andhra Pradesh will provide only salary for the medical and non-medical staff transferred with the existing hospital for 2 years from the effective date. ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు ఒక 550 బెడ్ హాస్పిటల్ 550 బెడ్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ 5 to 6 crores పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్. అంటే సంవత్సరానికి 60-70 కోట్లు, 2 ఏళ్లకు 140 కోట్లు, 120 నుంచి 140 కోట్లు 2 ఏళ్లకు ఈయన ఇస్తున్నాడు. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఇది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు, కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు. ఆశ్చర్యంగా లేదా ఇది? బొనాన్సా కాదా? స్కాముల్లో కూడా మరి అన్నిటికన్నా పెద్ద స్కామ్ కాదా ఇది? గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు, కానీ ఓనర్లు ఏమో ప్రైవేట్ వాళ్ళు. లాభాలేమో ప్రైవేట్ వాళ్లకు, భారమేమో గవర్నమెంట్కు, ప్రజలకు. దిస్ ఈజ్ GO నెంబర్ 847. అది కూడా చూడండి, ఒక పక్క ప్రజా ఉద్యమం జరుగుతోంది. 2 December 2025 సిగ్గు లేకుండా, ప్రజా ఉద్యమానికి ఖాతరే లేకుండా స్కాముల పర్వం ముందుకు పోతూ ఉంది. ఒక పక్క 1 కోటి సంతకాలు చేస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ, మరో వైపున ఖాతరే లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న స్కాముల పర్వం, స్కాముల్లో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా పెద్ద స్కాములు చేస్తూ ఉన్నాడు. కొత్త గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తూ ఉన్నా కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఎక్కుతున్నారు. 175 నియోజకవర్గాల్లో మా పార్టీ ఇప్పటికే భారీ ర్యాలీలు ప్రజల తరపున, ప్రజలతో కలిసి, ప్రజల గొంతు